సో ఒకసారి బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి మనతో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. ఆయన ప్రచారం నిర్వహించినటువంటి ఆరేగూడెం ప్రాంతంలో కూడా బీజేపీ ఆధిక్యంలో పరిస్థితులు అయితే కనబడ్డాయి. సో ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ప్రచారం నిర్వహించినటువంటి ప్రాంతాలలో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉంది. సో బీజేపీ గెలుపు ఏ విధంగా ఉండబోతుంది? సో ఆల్మోస్ట్ ఆల్ 6 రౌండ్లకు చేరింది, మరొక 9 రౌండ్లే ఉన్నాయి. దీంట్లో కూడా ఇప్పటికే పోటీ నడుస్తున్న పరిస్థితులను చూస్తున్నాం. సో ఈ ఎన్నికను, ఈ ప్రచారాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ గెలుపు మునగాడు ఎవరు ఉండొచ్చు? నమస్తే అండి. మునుగోడులో మనం తప్పకుండా గెలవబోతున్నాం. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ మాకు చాలా తక్కువ ఇచ్చినా కూడా 30 నుంచి 35% కంటే ఓట్లకు మించి రావని చెప్పినా కూడా మేము ఇంత ఆధిక్యంలో చాలా ఆధిక్యంలో దూసుకుపోయినాము. చాలా ఎగ్జిట్ పోల్స్ ని మించి, అంచనాలను మించి మునుగోడులో ఇంకా 9 రౌండ్లు మిగిలే ఉన్నాయి. తప్పకుండా భారతీయ జనతా పార్టీ బీజేపీ విజయం సాధిస్తుంది. ఈ 6 రౌండ్లలో టీఆర్ఎస్ దాదాపు 15,000 లీడ్ పైగా ఎక్స్పెక్ట్ చేసింది. కానీ మేము ఆ లీడ్ ని 2,000కు తగ్గించడం. ఇప్పటికే ఇంకా 9 రౌండ్లు మిగిలి ఉన్నాయి. తప్పకుండా భారతీయ జనతా పార్టీ మునుగోడులో జెండా ఎగిరేస్తుంది. నేను ఆరేగూడెం గ్రామంలో మంత్రి మల్లారెడ్డి గారు ఇన్ఛార్జ్ అయినటువంటి గ్రామంలో ప్రచారం చేసిన ఆ ఆరేగూడెం గ్రామస్తులు కూడా నాతో స్పష్టంగా చెప్పడం జరిగింది, అన్న మాకు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయడం వల్లనే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు కుంభకర్ణ నిద్రపోయిండే, ఇప్పుడు నిద్ర లేచి రోడ్లు ఎత్తున్నది, కొత్త పింఛన్లు శాంక్షన్ చేస్తుండ్రు, మా గొల్ల కుర్మలకి గొర్రెలు కొనుక్కోవడానికి డబ్బులు బ్యాంకులలో వేసిండ్రు అని రాజీనామా చేయడం వల్లనే మాకు కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి, కొత్త పింఛన్లు వస్తున్నాయి, కొత్త రోడ్లు వస్తున్నాయి, కొత్త ఇండ్లు శాంక్షన్ అయినాయి అని ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి నేను ఏమంటున్నా అంటే, రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడులో తప్పకుండా గెలవబోతున్నారు. ఇది చాలా స్వల్పమైన లీడే టిఆర్ఎస్ కు. ఇంకా ముందుంది ముసళ్ల పండుగ. మునుగోడు ప్రజల యొక్క నాడిని నేను ప్రత్యక్షంగా చూసిన, అనేక గ్రామాలలో ప్రచారం చేసిన, ఇంకా నేను ప్రచారం చేసినటువంటి చాలా ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంకా సో మీరు రాసి పెట్టుకోండి, తప్పకుండా మేము మంచి మెజారిటీతో బయటపడతాం ఈ ఎలక్షన్లలో. ఇంకా 9 రౌండ్లు మిగిలి ఉన్నాయి, మీరు వేచి చూడండి. తప్పకుండా మేము మునుగోడులో గెలవబోతున్నాం. మీరు ఆల్మోస్ట్ చాలా గ్రామాలలో పర్యటించారు, చాలామంది ఓటర్లను కూడా కలిశారు. సో ఇంటింటి ప్రచారాలలో కూడా కొన్ని గ్రామాలలో తిరిగారు. అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లలో ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ నాడి ఆల్మోస్ట్ కొంతవరకు బీజేపీకి ఎలా ఉంది, టీఆర్ఎస్కి ఎలా ఉంది అనేది మీ ప్రచారంలో భాగంగా కొంతవరకు తెలిసి ఉండొచ్చు. సో మీరు తిరిగినటువంటి మండలాలలో ఏ విధంగా బీజేపీకి ప్రజలు అంటే ఆహ్వానం పలికారు? సో ఏ విధంగా ఉంది మీరు తిరిగినటువంటి ప్రచారం చేసినటువంటి ప్రాంతాలలో? సో రాజగోపాల్ రెడ్డి గెలుపుకు సంబంధించి ఇప్పుడు కౌంటింగ్స్ అనేది ఆల్మోస్ట్ 7th రౌండ్ నడుస్తుంది. ఇందులో దాదాపుగా కూడా 4 రౌండ్లలో కూడా లీడింగ్ బీజేపీ ఉంది. సో బీజేపీ ఇంకో 9 రౌండ్లలో కూడా లీడింగ్లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా అండి. నేను మర్రిగూడెం మండలంలో, నాంపల్లి మండలంలో, అలాగే ఇతర ఆ మండల హెడ్ క్వార్టర్స్ తో పాటుగా కొన్ని గ్రామాలలో కూడా నేను ప్రచారం చేయడం జరిగింది. అక్కడ బీజేపీకి ఆడవాళ్ళు గాని, మహిళలు గాని, ఆడపడుచులు, ఆడబిడ్డలు మంగళహారతులు పట్టిండ్రు. రాజన్న రాజీనామా చేయడం వల్లనే అన్న 2018 నుంచి 2018 ఎలక్షన్ల తర్వాత మాకు కొత్త రేషన్ కార్డు ఒక్కటి కూడా రాలే అన్న. 2018 ఎలక్షన్ల తర్వాత కొత్త పింఛన్ రాలే, ఇల్లు రాలే. ఇవన్నిటి నుంచి రోడ్లు, డ్రైనేజీల, నాలా వ్యవస్థలు కూడా చాలా చండాలంగా ఉండే అన్న స్థితి నుంచి రాజగోపాల్ రెడ్డి గారు మా కోసం 88 మంది ఎమ్మెల్యేలని మునుగోడు ప్రజల కాళ్ళ కిందికి తీసుకొచ్చిండు. 14 మంది మంత్రుల్ని మునుగోడు ప్రజల కాళ్ళ కిందికి తీసుకొచ్చిండు. రాజన్న రాజీనామా చేయడం వల్లనే ఇంత మంచి డెవలప్మెంట్ వర్క్స్ మాకు జరిగినాయని నేను ప్రత్యక్షంగా గ్రామస్తులతో నేను ముచ్చటించిన, వాళ్ళని ప్రత్యక్షంగా వాళ్ళని కలిసిన, గుడిసెకు తిరిగినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, వాళ్ళు చెప్పినటువంటి స్పందన అద్భుతంగా ఉండే. ఈ 9 రౌండ్లలో మేము ఖచ్చితంగా మంచి మెజారిటీకి వెళ్తాం. అయితే దీంట్లో చివరి 1వ తారీఖు నాడు ప్రచారం ముగిసిన తర్వాత
స్థానికేతరులందరినీ కూడా మేమందరం కూడా మా స్వస్థలాలకి రావడం జరిగింది బీజేపీకి పార్టీకి సంబంధించినంత వరకు. కానీ అక్రమంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్ మంత్రులు, టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆ ఊర్లలోనే తిష్టా వేసి గుండాయిజం చేసి డబ్బులకు ప్రలోభాలకు, మందు బాటిళ్లు డబ్బుల ప్రలోభాలకు గురి చేసి కొందరిని ఓటర్లని భయభ్రాంతులకు గురి చేసినట్టుగా నాకు సమాచారం నా దగ్గర ఉన్నది. అయినా కూడా ఎన్ని ప్రలోభాలు గురి చేసినా కూడా మునుగోడు ఓటర్లు ధైర్యంగా ముందుకొచ్చి భారతీయ జనతా పార్టీకి అఖండమైనటువంటి రెస్పాన్స్ ని ఇచ్చారు. కానీ ప్రజలు ఒక్కటి మాత్రం, మునుగోడు ఫలితం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి అనుకూలంగానే ఉంటది. కానీ ఇప్పటికే టీఆర్ఎస్ 2000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నా కూడా ఇది స్వల్ప లీడ్ లో మేము నైతిక విజయం సాధించడం, కేసీఆర్ యొక్క అహంకారం అనే బొక్కల్ని విరిసి పోయిలబెట్టినాం మేము. కేసీఆర్ అహంకారాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వ అహంకారాన్ని కాలిరిచి పోయిలబెట్టినాం మేము. ఏం చేసి 2018 తర్వాత పింఛన్ లేని వాళ్ళని పింఛన్ల డబ్బా తెరిపించినాం, రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డుల డబ్బా తెరిపించినాం, ఇండ్లు లేకపోతే ఇండ్ల డబ్బా తెరిపించినాం. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి గారు తన శాసనసభత్వానికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు పోవడం వల్లనే మునుగోడు ప్రజలకు ఇంత అభివృద్ధి జరిగింది. నైతికంగా మేము 1000% గెలిచినాం. ఎలక్షన్ లో కూడా మేము ఖచ్చితంగా గెలవబోతున్నాం. ఇంకా 9 రౌండ్లు ఉన్నాయి. ఆ గ్రామాలలో ఆ రెస్పాన్స్ ని, నేను తిరిగినటువంటి గ్రామాలలో ఆ రెస్పాన్స్ ని నేను ప్రత్యక్షంగా చూసినా. అవన్నిటి యొక్క రెస్పాన్స్ మళ్ళీ ప్రతిస్పందన కనిపిస్తుంది. ఈ మునుగోడు ఎలక్షన్ లో మేము విజయ బావుట ఎగరవేయబోతున్నాం. కానీ కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎంతమంది ఎమ్మెల్యేలకు ఫోన్లు వస్తున్నాయో చూడండి. ప్రజల నుంచి, సాధారణ ప్రజల నుంచి, మీరు అన్నా టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మీరు రాజీనామా చేయండి, అయితేనే మన నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది. ఆ చర్చని లేవదీయడం భారతీయ జనతా పార్టీ నైతిక విజయం. దానివల్లనే ఇంతమంది ఎమ్మెల్యేలని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేని గల్లాబట్టి ప్రజలు అడుగుతున్నారు, రాజీనామా చేయి, అయితేనే మాకు అభివృద్ధి జరుగుతుంది, మాకు పింఛన్లు వస్తాయి, మాకు రేషన్ కార్డులు వస్తాయి, మాకు స్కాలర్షిప్లు వస్తాయి, మా గొల్ల కుర్మలకు గొర్రెలు కొనుక్కోవడానికి డబ్బులు వస్తాయి, ఇండ్లు వస్తాయి, మా రోడ్లు వేస్తారు. ఎన్నో దశాబ్ద కాలంలో పెండింగ్ ఉన్నటువంటి రోడ్లు ఇప్పుడు నిర్మితమవుతున్నాయి మునుగోడ్ల. సో ఇదంతా భారతీయ జనతా పార్టీ, మా రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి ఎలక్షన్లకు పోవడం వల్లనే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక చర్చలు లేవదీయగలిగాం. ఆ చర్చల్లో అద్భుతంగా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రచ్చబండకి ఇచ్చినాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గరీబోళ్ళింటికి ఇచ్చినాం. భారతీయ జనతా పార్టీ మాత్రమే గరీబోళ్ళ పార్టీ, ఇండ్లు తీసుకొచ్చేది భారతీయ జనతా పార్టీయే. పింఛన్లు, రేషన్ కార్డులు, స్కాలర్షిప్లు, లోన్లు మా ఎస్సీ బిడ్డలకి, బీసీ బిడ్డలకి, ఎస్టీ బిడ్డలకి తీసుకొచ్చేది గరీబోళ్ళ పార్టీ భారతీయ జనతా పార్టీ. గరీబోళ్ళకు అంటే భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి చర్చలు లేవదీయగలిగినాం. గరీబోళ్ళ ఇంటికి, ఎక్కడో హైదరాబాద్ లో పడుకున్నటువంటి కుంభకర్ణ నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గరీబోళ్ళ ఇంటి దగ్గర, గడప దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీదే. 88 మంది ఎమ్మెల్యేల్ని, 14 మంది మంత్రుల్ని మునుగోడు ప్రజల, గరీబోళ్ళ ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ ఘనతనే. ఇది ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ స్పష్టంగా మంచి సహృదయంతో అర్థం చేసుకుంటారు. నా ఆదిలాబాద్ లో కూడా నేను ఆ ప్రతిస్పందనని చూస్తున్నా. మా ఆదిలాబాద్ లో కూడా అన్న మునుగోడుల ఇంత అభివృద్ధి జరుగుతుందంటే కనుక మనం ఉప ఎన్నికకి వెళ్ళడం వల్లనే. అన్న మన ఎమ్మెల్యే కూడా ఇక్కడ, మా లోకల్ ఎమ్మెల్యే జోగురామన్న కూడా ఫోన్ చేస్తున్నారు, రామన్న గారు మీరు రాజీనామా చేయండి, అయితేనే మన నియోజకవర్గానికి ఇల్లు వస్తాయి, పింఛన్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయని. సో ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీదే. తెలంగాణలో సరైనటువంటి బుద్ధి చెప్పేటువంటి పార్టీ, గట్టి లీడింగ్ ఇచ్చేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీ అంటారా? 100% ప్రణయ్ గారు. భారతీయ ఇప్పుడు 88 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులు ఒక్క నియోజకవర్గంలో తిష్ట వేసినా కూడా భారతీయ జనతా పార్టీ తనకున్న బలంతో ఇంత అద్భుతమైనటువంటి టఫ్ ఎలక్షన్ ఇవ్వగలిగింది. మేము కాంపిటీషన్ ఇంత అద్భుతమైనటువంటి గట్టి పోటీ ఇవ్వగలిగినామంటే సాధారణ ఎలక్షన్లల్లా ఈ టిఆర్ఎస్ పార్టీ యొక్క అహంకారాన్ని బొందబెట్టబోతున్నారు. ఎందుకంటే 2 గ్రామాలకు కలిపి ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ చేసిండు, గ్రామానికి ఒక ఎమ్మెల్యే పోయిండు.
ఒక గ్రామాల్ని ఒక యూనిట్ గా చేసి 14 మంది మంత్రులు ప్రచారం చేసిండ్రు. మరి ఇంత చేసినా కూడా వాళ్ళు సాధించింది ఇప్పటి వరకు 6 రౌండ్లకి 2000 లీడు. ఒకవేళ కనుక సాధారణ ఎన్నికలల్లా ఇంత బలగాన్ని, ఇంత డబ్బుని, ఇంత కళ్ళు, ఇంత మందుని టిఆర్ఎస్ సప్లై చేయగలుగుతుందా? మేము టిఆర్ఎస్ యొక్క అహంకారాన్ని దెబ్బకొట్టాము. ఇంతమంది మంత్రులు కూర్చున్నా, ఇంతమంది ఎమ్మెల్యేలు తిష్టేసినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బెబ్బులిలాగా పోరాడిండ్రు, అగ్గి బరాటలాగా పోరాడిండ్రు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క త్యాగాల ఫలితం వల్లనే మేము టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మునుగోడులో ముచ్చెమటలు పోయించినాము, 3 చెలువుల నీళ్లు తాగించినాం. మేము మళ్ళా సాధారణ ఎలక్షన్లల్లా మీరు అర్థం చేసుకోవచ్చు, ఇంతమంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు తిష్ట వేయలేరు కదా ఒక నియోజకవర్గంలో. సో సాధారణ ఎన్నికలలో మేము చిత్తుగా ఈ టిఆర్ఎస్ పార్టీ ఓడించబోతున్నాం. భారతీయ జనతా పార్టీ చిత్తుగా టిఆర్ఎస్ పార్టీ యొక్క అభ్యర్థుల్ని ఓడిస్తుంది. ఇంకా మీరు చూడండి, ఒక్కొక్క నియోజకవర్గంలో మా అభ్యర్థులు 20,000, 30,000 మెజార్టీతో కూడా బయట ఘన విజయం సాధిస్తారు సాధారణ ఎన్నికలలో. ఇది ఓన్లీ మునుగోడు అనేది ఈ ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పిస్తున్నారు. మా రాజగోపాల్ రెడ్డి గారికి మేము అనుకున్న ఎగ్జిట్ పోల్స్ ని, అంచనాల్ని తారుమారు చేస్తూ మా రాజగోపాల్ రెడ్డి గారు విజయబాట ఎగురవేస్తారు. ప్రశ్నించే గొంతుకకు ప్రాణం కడతారు, ప్రాణం పోస్తారు. ప్రశ్నించే గొంతుకనికి పట్టం కడతారు. సాధారణ ఎన్నికల్లో ఇంతమంది నేతలు ఉండరు, ఇంతమంది నేతలు రారు. సో ఖచ్చితంగా కూడా ఒకవేళ ఇందులో ఓటమి అయినప్పటికీ కూడా, ఒకవేళ ఓడినా కూడా, ఇన్ కేస్ ఓడితే ఖచ్చితంగా సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ తుక్కు ఓడిపోవడం ఖాయమంటారా? దాంతోపాటు ఇప్పుడు మీరు తిరిగినటువంటి ప్రాంతంలో కూడా ఒక మంత్రి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాడు. స్థానికంగా ఒక మంత్రి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గ్రామంలో కూడా బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. సో ఇంతమంది లీడర్లు, ఇంతమంది నేతలు అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తేనే ఈరోజు టీఆర్ఎస్ ఒక 2000 లీడింగ్లోకి వచ్చింది. సో అట్లాంటిది ఖచ్చితంగా చిత్తు అంటే రానున్న రోజుల్లో కాబోతుందంటారు? 100% అండి. ఎందుకంటే మంత్రి మల్లారెడ్డి గారు ప్రచారం చేసినటువంటి ఆరేగూడెం గ్రామంలో నేను గ్రామస్తులతో ముచ్చటించినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పిండ్రు, అన్న ఈ మంత్రులు ఎమ్మెల్యేలందరూ నెట్టిపోయినా 2018 తర్వాత మా ఊళ్ళో ఒక ఇల్లు కట్టలేదు, ఒక కొత్త పింఛన్ ఇవ్వలేదు, ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు, మా ఎస్సీ బిడ్డలకి, ఎస్టీ బిడ్డలకి, బీసీ బిడ్డలకి ఒక్క స్కాలర్షిప్ ఇవ్వలేదన్న, సబ్ ప్లాన్ల కింద ఒక లోన్ ఇవ్వలేదన్న, మా ఎస్సీ బిడ్డలకి, బీసీ బిడ్డలకి, ఎస్టీ బిడ్డలకి. ఇంత దారుణమా, ఇంత అన్యాయమా అన్న? ఇప్పుడు వచ్చి పైసలు వస్తున్నారన్న ఇల్లు, ఇప్పుడు వచ్చి కళ్ళు బాటిల్లు, మందు బాటిల్లు వస్తున్నారన్న లిక్కర్ని. ఇదేందన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వము? పాలన లేదు, మన్ను లేదు, కుంభకర్ణ నిద్రపోతున్నది. ఎక్కడ ఉప ఎన్నికలు వస్తే అక్కడికే వస్తున్నది తప్ప మిగతా ప్రాంతాల్ని గాలికి వదిలేస్తున్నదని నాతోని గ్రామస్తులు స్వయంగా చెప్పిన మాటలు ఇవి. స్వయంగా నేను వాళ్ళకి ఒకటే చెప్పిన, నేను ఉప ఎన్నిక కాబట్టి ఒక మంత్రిని తీసుకొచ్చి ఒక గ్రామానికి ఇన్ఛార్జ్ చేసిండు. కేసీఆర్ ఒక గ్రామాన్ని ఇన్ఛార్జ్ చేసిండు సొంతంగా. కేసీఆర్ స్వయంగా ముఖ్యమంత్రిని స్వయంగా ఒక గ్రామానికి ఇన్ఛార్జ్ చేసిండు. అట్లాంటిది ఎమ్మెల్యేని, ప్రతి ఎంపీటీసీ స్థానానికి ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ చేసిండు. రెండు గ్రామాలని, 3 గ్రామాలు ఒక యూనిట్ గా తీసుకొని ఒక ఎమ్మెల్యేని తీసుకుపోయాడు. మరి ఇంతమంది, ఇంత డబ్బు, ఇంత లిక్కరు, ఇన్ని ప్రలోభాలు, ఇంతమంది ఎమ్మెల్యేలు, 88 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులు తిష్ట వేసినా కూడా ఆల్మోస్ట్ మేము టిఆర్ఎస్ ని బొందబెట్టడానికి దగ్గరలో ఉన్నాం. మేము 2000 లీడు పెద్ద లీడ్ అని నేను అనుకోను. ఇంకా 9 రౌండ్లు ఉన్నాయి. తప్పకుండా ఈ ఎలక్షన్ లో విజయం సాధిస్తాం. మీరు అడిగిన ప్రశ్నకి సాధారణ ఎన్నికల్లో మట్టుకు టిఆర్ఎస్ ని ప్రతి నియోజకవర్గంలో గడప దగ్గర ఈ టిఆర్ఎస్ పార్టీ మీద వీధులలో పోరాటం, చేళ్ల దగ్గర పోరాటం, చెరువుల దగ్గర పోరాటం, గట్ల మీద పోరాటం, రోడ్ల మీద పోరాటం, గరీబోళ్ళ ఇంటి ముందట మేము చర్చ పెడతాం. ఇంకా ఎలక్షన్లకు సాధారణ ఎన్నికలకు ఏడాది టైం ఉంది. మేము దుబ్బాక, హుజూరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ల తర్వాత మునుగోడులో ఇంత గట్టి ఫైట్కి తీసుకురావడం మా నిజంగా భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి ఘన విజయం ఇది. ప్రజలు ఒక గొప్ప మోరల్ విజయం ఇది. సో సాధారణ ఎన్నికల్లో మాత్రం ఈ టిఆర్ఎస్